హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొయ్యి తోటకూర టమాటా కర్రీ. ఇప్పుడు కొయ్యి తోటకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెష్గా ఉన్న కొయ్యి తోటకూరను తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తరువాత 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ టమాటాని ఒకసారి కలుపుకొని టమాటా మగ్గే వరకు 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొయ్యి తోటకూరను వేసుకోవాలి. ఆకుకూర మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆకుకూర కొంచెం ఉడికిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కర్రీ 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొయ్యి తోటకూర టమాటా కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.